గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. ఇంతవరకు మనం దశమస్కందం పూర్వభాగం రహస్య ప్రకాశంలో 178వ పద్యం వరకు పద్యాల యొక్క వివరణ చదువుకోవడం జరిగింది. ఈరోజు 179వ పద్యం నుంచి చదువుకుందాం. ముందుగా 1-2 ప్రార్థనా పద్యాలు చదువుకోవడం పెట్టుకుందాం. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెదవే రెండు గాథ పలుకుగనేలా. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సూలికైన దమ్మి చూలికైన, విబుధ జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపరుతూ. లలిత స్కందము కృష్ణమూలము, సుఖాలాపాభిరామంబు మంజులతా శోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు, విమల వ్యాసాల వాలంబునై వెలయున్, భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్, సద్విజశ్రేయమై. యవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సురిది చేయు, యవ్వని శుభనామమే ప్రొద్దు నుడవంగ సంసార బంధంబు సమిసిపోవు, యవ్వని చరితంబు హృదయంబు చేర్పంగా భయమంది మృత్యువు పరువు పెట్టు, యవ్వని పదనది నేపారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగున్, తపస్సులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరువుగాంచిరి వసుదేవ దేవకులకు, తపస్సులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరువుగాంచిరి వసుదేవ దేవకులకు ఎవ్వడు దయించే, తత్కథలెల్ల వినగ ఇచ్చ పుట్టెడు నెరిగింపుము బుద్ధ చరిత. భూషణములు వాణికి నగపేషణములు, మృత్యు చిత్త భీషణములు, హృత్తోషణములు, కళ్యాణ విశేషణములు, హరి గుణోపచిత భాషణముల్,
కలిదోష నివారణమై యలఘయసుల్ నొగడనట్టి హరి కథనము నిర్మల గతిన్ కోరెడు పురుషుడు వెలయంగ ఎవ్వాడు తగిలి వినుడు మహాత్మా. 179వ పద్యం నుంచి మనం వివరణ చదువుకుందాం. ఇక్కడ బాలకృష్ణుడు గోకులంలో పెరిగిన తర్వాత పెరుగుతున్నప్పుడు తండ్రి గారు నందగోపులు చేసినటువంటి వివరణ ఇక్కడ ఇస్తున్నారు. వేదమంత్రములు చదువుచున్న బ్రాహ్మణులకు, స్తోత్ర పాఠములు చేయుచున్న సూతులకు, వివిధ విద్యలను ప్రదర్శించుచు బ్రతికిడి జనులకు, పేదరికముతో తనను ఆశ్రయించు వారికి వారు కోరకముందే నందుడు గోవులను ధనమును వారు ఆశించినంత కన్నా ఎక్కువగానే దానము చేశాను. రేపల్లెలోనూ ఇంకను చుట్టుపక్కల ఉన్న గొల్లపల్లెలలోనూ నివసించు గోపాలకులందరూ నందుని ఇంటికి చేరుకుని చుండిరి. చక్కని కొంచుకొములు అనగా చొక్కాలు, చక్కని కొంచుకొములు, పట్టు పంచెలు, బంగారు నగలు, టీవీ గల తలపాగలు ధరించి మంచి మంచి పదార్థములు బాలకృష్ణునకు కానుకగా తీసుకొని వచ్చిరి. నందకుమారుని చూడగానే వారిలో ఆనందము పొంగి పొరలెను. ఉల్లాసముతో గంతులు పెట్టుచు పాలు, పెరుగులు, నేతులు, నీళ్లు, వెన్నలు మొదలైన పదార్థములు ఒకరిపై ఒకరు చల్లుకొనుచు, చిమ్ముకొనుచు, పూసికొనుచు వసంతములాడిరి. వారి సరస సల్లాపములు చూడముచ్చటగా ఉండెను. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. పోతనామాత్యుడు తెలుగు కవి. తెలుగు నేలలో కనిపించు ఆచార వ్యవహారములను, ముద్దు ముచ్చట్లను కనులారా చూచి అందలి సరసత్వమును అనుభవించిన వాడు. పట్టణములలోనూ నగరములలోనూ విలాసములు ఉండును, ఐశ్వర్యములు భోగములు ఉండును. పల్లెపట్టులలో సామాన్య జనజీవన స్రవంతి ఉండును. దానిలో అందము, ఆనందము, ఆప్యాయత, అభిమానము, అనురాగము సజీవముగా ఉండును. జీవ చైతన్యము తొణికిసలాడుచుండును. పోతనగారు వర్ణించిన బాలకృష్ణుడు తెలుగువారి ముద్దుబిడ్డ. ఆ వర్ణనమంతయు ఈ కావ్యములో అడుగడుగునా కనిపించుచుండును. ఇంతటి అదృష్టము భారతీయ భాషలన్నిటిలోనూ తెలుగువారికి మాత్రమే దక్కినది. భారతీయ భాషలన్నిటిలోనూ భాగవతమునకు అనువాదములు ఉన్నవి. బహుభాషా పండితులైన సరస్వతీపుత్రులు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఎన్నో భాషల భాగవతము చదివినవారు. మలయాళ భాషలో యజుత్తచ్చన్, ఒరియా భాషలో జగన్నాథుడు వ్రాసిన భాగవతములు చాలా అందమైనవనియు, కానీ అవి ఏవియూ పోతనామాచ్యుల భాగవతమునకు సాటి రావనియు సెలవిచ్చిరి. తెలుగువారి పుణ్యాల ఫలమే పోతనామాచ్యుడు ఆయన వ్రాసిన భాగవతం. ఇంకా 183, 184 పద్యాలు. రేపల్లెలో ఒక ప్రక్కన మగవారు నందుని ఇంటి ముందు సందడిగా గుమిగూడుచుండగా గోకులములోని గోపవనితలు మరి ఒక వంక సందడి చేయుచుండిరి. ఏ జన్మలో ఏ నోములు నోచినామో గాని ఆ పుణ్యఫలముగా ఈ శుభోదయాన చెవులు పండువుగా ఒక చక్కని వార్త వినబడినది. మన యశోదమ్మ చిన్న మగబిడ్డను కనినట కదా, వెళ్ళి చూచి రావలను, త్వరగా రెండమ్మా. ఇట్లు గోపికలు ఒకరినొకరు హెచ్చరించుకొనుచు నిద్రలేవని వారిని లేపుచు తొందరగా సిద్ధము కాసాగిరి. మనసులోని ఆతృత వలన వారికి కుదురు లేకపోయెను. తొందరపడుచు కాళ్ళు త్రొక్కుకొనుచు చక్కగా శృంగారములు చేసుకుని బయలుదేరిరి. ఎంత తొందరగా వెళ్ళవలెననుకున్ననో ఒకరికి మరొకరు వేచి ఉండుట వలనను, ఒకరినొకరు పిలుచుకొనుట వలనను వారి నడకలు పెళ్లి నడకల వలె నెమ్మదిగా సాగినవి. దానికి తోడు బరువైన పిరుదులు, పిడికిలలో పట్టునంతటి సన్నని నడుములు, ఆ పైన ఎత్తైన వక్షోజములు వారి నడకలను మరింత మందగింపచేసెను. విశాలమైన కన్నులతో, ముఖములపై నాట్యమాడు ముంగురులతో, పెద్ద పెద్ద జడకట్టులతో వారి రూపములు మనోహరముగా ఉండెను. ఇక్కడ వివరణ. గోపికలింకను కృష్ణుని చూడనే లేదు. పల్లెపట్టులలో ఎవరి ఇంట ఏ శుభము జరిగినను ఊరి వారందరూ సంబరముగా పండుగ చేసుకొనుటలో విశేషము లేదు. కానీ మనస్సులలో ఆతృత, తొట్రుపాటు, స్థిమితము లేకుండుట మొదలైన లక్షణములు ఒక అసాధారణమైన సంచలనమును సూచించును. బాలకృష్ణతో పాటే మనోమోహనత్వము కూడా ఆ ప్రదేశమునంతటిని మలయ మారుతము వలె వ్యాపించి ఆక్రమించను. 187 పద్యం.
గోపకాంతులు ఈ విధముగా సంబరముతో నడుచుచుండగా త్వరగా వేసుకున్న జడముడులు జారిపోవుచుండెను. వక్షస్థలమున పై ఎదలపై అలంకరించుకున్న హారములు కుదురు తప్పి కదలిపోవుచుండెను. చెవులకు అలంకరించుకున్న బంగారు తాటంకముల కాంతులు చిక్కిళ్లపై చిందులు త్రొక్కుచుండెను. పైట చెంగులు గాలిలో తేలియాడుచు విన్యాసములు చూపుచుండెను. ఆ విధముగా వారు యశోద ఇంటికి చేరి ఒకరి తర్వాత ఒకరుగా బాలకృష్ణుని చూచారు. విష్ణువైనను జిష్ణుడైనను బాలకృష్ణుడిగా యశోద ఇంట వెలిసిన ఆ చిన్ని కుమారుని చూచుచున్న కొలది వారికి ఆనందము కలుగుచుండెను. అట్లు చూడవచ్చిన యువతలందరూ తాము తెచ్చిన కానుకలు సమర్పించిరి. తరువాత పురిటి బిడ్డకు వంటికి నూనె రాచి పసుపు పూసి తలంటి స్నానము చేయించిరి. ఆ తరువాత చేతిలో కొద్దిగా నీళ్లు తీసుకొని బాలుని చుట్టూ తిప్పి హరిరక్ష అని దీవించిరి. తొట్టెలో పరుండబెట్టి ఇట్లు జోలపాడిరి. జోజో కలువరేకుల కన్నులవాడ, సింహము నడుము వంటి నడుము కలవాడ, లేత చిగుళ్ళ వంటి పాదములు చేతులు కలవాడ, పున్నమి చంద్రుని వంటి ముఖము కలవాడ, కృష్ణ జోజో. ఎన్నో జగములను సృష్టించి ప్రళయ జలములలో ముంచి మరలా సృష్టించు క్రీడా వినోదుడైన విష్ణువు గోప యువతుల చేతులలో జలకములాడి క్రీడించను. లోకములన్నింటినీ జోలపాడి నిద్రపుచ్చుచు తాను నిద్రించుట ఎరుగని విష్ణువు గోప యువతులు జోకొట్టి పాటలు పాడుచుండగా కన్నులు మూసుకొని నిద్రించినట్లే ఊరుకుంటెను. పుట్టుట అనగా ఏమో తెలియని ఆ పరమపురుషుడు పశువుల కాపరి ఇంట పుట్టవలసి వచ్చాను. తాను చేయవలసిన కర్మలే లేని ఆ దేవునకు జాతకర్మ మొదలైన సంస్కారములు జరిగను. పరమపురుషుడుగా ఏ తల్లి వద్దనో చనుబాలు త్రాగుటకు నోచుకునని వాడు ఈనాడు యశోదమ్మ చనుబాల రుచిని ఆనందించను. పెరుగుట గాని క్షీణించుట గాని ఎరుగనివాడు గోప యువతుల సందెళ్లలో చక్కగా పెరుగుసాగాను. ఎన్ని తపస్సులు చేసినను లభింపని పుణ్యాల పంట పల్లవి అనగా గోపికా జనముల వాడలో పండెను. ఎన్ని చదువులు చదివినను విష్ణుతత్వం ఎట్లుండునని తెలియట సాధ్యము కాదు. అట్టి తత్వము బాలుని అవయవములలో అందము చిందుచు ఇమిడిపోయాను. ఎప్పటికప్పుడు సరికొత్తగా బాల్యచేష్టలు చేయుచున్నప్పుడు అతడు బ్రహ్మదేవుని వలె ఉండెను. సంతోషము కన్నులలో నిండగా నవ్వుచున్నప్పుడు జనార్దనుని వలె కనిపించను. కోపము వచ్చినప్పుడు రుద్రుని వలె ఉండును. సుఖము ఆనందము నిండి తన్మయుడై ఉన్నప్పుడు అతడు పరబ్రహ్మము వలె కనిపించను. ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వములు పరతత్వము బాలకృష్ణునిలో కనిపించుచున్నవని ఇక్కడ వర్ణన. బాలకృష్ణుడు తరువాత చూపవలసిన లీలా విశేషములెన్నో ఉన్నవి. సృష్టిలోని సర్వదేవతా తత్వములు తనలో ఉద్బుద్ధమై ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది. అంచెలంచెలుగా కృష్ణుడు సాధించుచున్న ఈ దేవతాతత్వముల ఆవిష్కరణము అక్కడక్కడ వర్ణింపబడినది. విశేషములుగా మాత్రమే పరిగణింపక ఈ సమన్వయమును కూడా గమనింపవలెను. ఒక మానవునిలో కూడా ఈ బ్రహ్మ విష్ణు శివ తత్వములు పరతత్వము ఇతర దేవతా వ్యూహములు లోపల దాగి ఉండును. నిద్రాణమైన స్థితిలో ఉన్న ఈ దివ్య ప్రజ్ఞలను మేల్కొల్పవలసిన కర్తవ్యము మనయందున్నది. అది సాధ్యమైన నాడు దేవుడే మనలో మేలుకొని ఉండును. ఇంకా 196, 197 పద్యముల వివరణ. కొడుకు పుట్టిన సంతోషములో పొంగిపోయిన నందుడు రోహిణీదేవిని పిలిపించి పలు వన్నెల చీరలు నగలు బహుకరించి గౌరవించను. రోహిణీదేవి ఈ గౌరవమునకు చాలా సంతోషించను. ఇక్కడ వివరిస్తున్నారు మాస్టర్ గారు. పశువుల మందలకు గోపాలకులకు నందుడు అధిపతి. అట్టి గోకుల నాయకులు దేశంలో చాలామంది ఉన్నారు. వారికందరికీ వసుదేవుడు మొకటములేని మహారాజు. నందునకు పుత్ర సంతతి కలిగిన వెంటనే తమ ప్రభువును గౌరవించుకునుట అతనికి ఆనందం. ఆ వసుదేవుని భార్యయే ప్రత్యక్షముగా తన ఇంట ఉన్నది కనుక నందుడు ప్రత్యేకముగా ఆమెను సన్మానించను. అంతేకాక ఒక పెద్ద ఇంటి యువతి తన ఇంట ఆడపడుచువలే ఉండగా ఆమెకు బట్టలు పెట్టి ఆదరించుట తెలుగింటి సంప్రదాయం. 198వ పద్యం. ఆనాటి నుండి ఆవుల మందలన్నీయు పెద్ద పెద్ద పొదుగులతో సమృద్ధిగా క్షీరములిచ్చుచుండెను. ఆ మందలను పరిరక్షించుటకు సమర్థులైన వారిని నియమించిన నందుడు మధురా నగరము చేరను. ప్రతి ఏడు కంసునకు తాము చెల్లింపవలసిన పన్నులు కానుకలు యథావిధిగా కంసునకు సమర్పించను. తరువాత తమ ప్రభువైన వసుదేవుని దర్శించను. నందుని చూడగానే బొందిలో ప్రాణములు లేచి వచ్చినట్లు వసుదేవునకు ప్రాణము లేచి వచ్చను. కన్నుల చివర ఆనంద భాష్పములు నిలబడుచుండగా
అతడొక్క ఉదుటన లేచి నందుని కౌగిలించుకొనెను. మరలా మరలా కౌగిలించుకొని తరువాత సుఖము వెల్లివిరియగా అతడు నందునితో ఇట్లనెను. మిత్రమా నందరాజా, నీవు ఇన్ని ఏండ్ల నుండి సంతానము లేదని చింతతో కృంగి కృషించి ఉన్నావు. ఇప్పుడు నీకు పుత్రుడు పుట్టినాడని వింటిని. ఎంత భాగ్యము! ఎన్ని సంపదలున్నను సంతతి లేని వానికి సుఖమెట్లుండును? నిన్నప్పుడు చూచిన వెంటనే నాకు ప్రాణములు లేచి వచ్చినట్లున్నది. ఇంకా ఆపదలన్నీ గడిచి గట్టెక్కితిమి. కర్తవ్య నిర్వహణములో పొరపచ్చము గాని ఆలసత్వము గాని లేని ఆప్తమిత్రుడు కనిపించినచో చచ్చి బ్రతికినట్లే అనిపించును కదా. జీవనయానములో ఎవరి పాట్లు వారికున్నవి. తమ కష్టసుఖములు సరిచూచుకొనుటలోనే ఎవరికి వారికి కాలము గడిచిపోవచ్చుండును. ఎంతటి ఆప్తులైనను ఒక్కచోట ఉండగలుగుట సాధ్యమా? చెట్ల కొమ్మలు నదిలో పడి కొట్టుకొని పోవచ్చు, కలుసుకొనుచు విడిపోవచ్చు సాగుచుండును. అంతేగాని కలిసియే ప్రయాణించవలెనన్నచో వానికి సాధ్యము కాదు కదా. అట్లే మానవులు కూడా కాలప్రవాహములో కొట్టుకొని పోవచ్చు, కలిసికొనుచు విడిపోవుచుందురు. నందరాజా, నీ పశువుల మందలన్నీయు క్షేమముగా ఉన్నవి కదా. వానికి రోగములేవియూ సోకుటలేదు కదా. ధేనువులు పుష్కలముగా పాలిచ్చుచున్నవా? చెరువులు వాగులు నీటితో నిండి ఉన్నవి కదా. నీ పశువుల మందలు నివసించు ప్రాంతములలో పెద్ద పులులు చిరుతపులులు మొదలైన క్రూర జంతువులు తిరుగాడుట లేదు కదా. చక్కని పచ్చగడ్డి గుబురులుగా గోకుల గ్రామం. నీ ఘోషము నిరంతరము అభివృద్ధి చెందుచున్నది కదా. భార్యాపుత్రులు మిత్రులు ఆశ్రితులు బాధలు పడుచుండగా నిర్లక్ష్యముగా వదిలివేసిన గృహస్థుడు పనికిమాలినవాడు. అట్టివాని ఇంటిలో ఎవరున్నను వారికి ఏమాత్రము సుఖముండదు. మిత్రమా, నీవు నీ భార్య ముద్దు చేయుచుండగా నీ భార్య దగ్గర నా కొడుకు చక్కగా పెరుగుచున్నాడా? నీ పశువుల మందల కోలాహలమును గమనించుచు ఆనందించుచున్నాడా? వసుదేవుడు ఇట్లనగా నందుడి ఇట్లనెను. ప్రభు, నీకు దేవకీదేవికి పుట్టిన 6 కొడుకులను ఈ దురాత్ముడు కంసుడు చంపివేశను. చివరికి ఆడుబిడ్డ పుట్టగా దానిని కూడా కంసుడు వధింపజూచను. కానీ ఆ బాలిక తప్పించుకుని ఆకాశంలోనికి మాయమయ్యనట. ఈ జరిగినదంతయు దైవాధీనమే కానీ మరి ఒకటి కాదు. ఆపదలు చుట్టుముట్టినప్పుడు వివేకవంతుడు శోకింపరాదు. నా కుమారుడు నీ కుమారుడనియే భావింపు. ఇక్కడ మాస్టర్ గారి వివరణ. ఈ సన్నివేశంలో చక్కని సహజత్వం ఉన్నది. కొడుకులు పుట్టినను దక్కకపోయిన ఒక వ్యక్తి తన మిత్రునకు కుమారుడు పుట్టినచో మాట్లాడు తీరు ఎట్లుండునో ఇక్కడ చక్కగా కనిపించును. పుత్రమోహములో మునిగియున్న వసుదేవుడు నందుని కొడుకును నా కొడుకు అని నోరుజారెను. అతని మాటను సహృదయంతో స్వీకరించిన నందుడు మాట్లాడిన తీరు మరింత చక్కగా ఉన్నది. వసుదేవుడు తన మాటలో పొరపాటు గ్రహించెను. వెంటనే మనసు కుదుటపరుచుకొని గోకులములన్నిటికీ ప్రభువైనవాడు తన అనుచరులతో ఎట్లు మాట్లాడవలెనో ఆ హుందాతనముతో జవాబు చెప్పెను. మాట తీరులోని ఈ మార్పు తర్వాతి పద్యములో స్పష్టముగా కనిపించును. నందుని మాటలు విని వసుదేవుడు ఇట్లనెను. మంచిది, కంసరాజునకు పన్నులు కానుకలు సమర్పించుట పూర్తి అనేది. మమ్ము చూడవచ్చితివి, మేము కూడా నిన్ను చూచి సంతోషించితివి. ఇక వెంటనే నీవు రేపల్లెకి మరలిపోము. గోకులములో ప్రమాదములు జరుగు అవకాశం ఉన్నది. నీవు వెళ్ళి జాగ్రత్త పడవలెను. వసుదేవుడిట్లు పలికి నందుడు మొదలైన గోకుల నాయకులకు సెలవిచ్చి పంపివేశను. వారు త్వరగా ప్రయాణమై వేగమగల ఎడ్లబండ్లనెక్కి తమ తమ పల్లెలకు వెళ్ళిపోయిరి. నందుడు ప్రయాణమై సాగుచుండగా దారిలో అపశకునములు కనిపించను. వసుదేవుని మాటలు జరిగి తీరునని భయపడుచు అతడు త్వరగా ప్రయాణించను. పూతన సంహారం ఇది రేపు చెప్పుకుందాం. తర్వాతి తరగతిలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి సమయం అయింది. స్వస్తి.